హాయ్ ఫ్రెండ్స్, మనమైతే లాల్బాగ్ వచ్చేసాం. షకట్పాట్ ఇది అయితే వెహికల్స్ ఎందుకంటే చాలామంది ముసలోళ్ళు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ వెహికల్ అయితే పనికొస్తుంది. అందువల్ల ఈ వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా నడవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఈ వెహికల్ అయితే వాడుకోవచ్చు. అండ్ టికెట్ అయితే 200 ఉంటుంది, 250 ఉంటుంది. అందువల్ల యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, స్టార్టింగ్లో ఇది ఉంటుంది. నార్త్ సైడ్ ఇదైతే నార్త్ గేట్ దగ్గర ఉంటుంది. ఇక్కడైతే మొత్తం చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇది చూడండి పార్క్, లోపల పార్క్ ఉంటుంది. అందువల్ల డెకరేషన్స్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పార్క్ మొత్తం. చాలామంది ఇదైతే మిడిల్లో ఉంటుంది. ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ సండే బాగుంటుంది. కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే కుండీలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మొత్తం ఫ్లవర్స్ పెట్టేస్తారు. ఇక్కడైతే చాలా చెట్లు ఉంటాయి. లాల్బాగ్లో డెకరేషన్స్ అరేంజ్ చేస్తారు. ఏదైనా ఫెస్టివల్ ఉంటే అరేంజ్ చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, క్రిస్మస్ చెట్లు అయితే ఉంటాయి. అందువల్ల ఇది చాలా ఫేమస్. అందువల్ల చాలామంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఫారెన్ కంట్రీ నుంచి వస్తూనే ఉంటారు. పార్క్ మొత్తం ఇక్కడ డిజైన్ డెకరేషన్ చెట్లు, పూలు, ఇదైతే క్రిస్మస్ చెట్టు చాలా ఉంటాయి. ఈ క్రిస్మస్ చెట్లు అయితే లాల్బాగ్లో చాలా ఉంటాయి. అందువల్ల ఇవి లాల్బాగ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తారు. చాలామంది ఫారెన్ నుంచి అయితే ఎక్కువ మంది వస్తారు. ఇదైతే మిడిల్లో ఉంటుంది. ఇది నార్త్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లవర్ కుండీస్ చాలా ఉంటాయి. కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఏమంటే పెట్టలేదు, వీక్డే కాబట్టి. వీకెండ్ వస్తే మాత్రం ఇక్కడ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తారు. చాలామంది వస్తారు కాబట్టి చూడడానికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంతకుముందు చూసాం కదా, ఇది జూమ్ చేసి తీసాము. అందువల్ల ఇది చూడండి, మొత్తం లాల్బాగ్ మొత్తం చాలామంది జనాలు ఉంటారు. వీక్డే కాబట్టి ఎవరూ లేరు. ఇదైతే చూడండి కుండీలు. చూడండి ఫ్రెండ్స్, లాల్బాగ్లో అరుదైన చెట్లు, డిజైన్స్, ఇవైతే చెక్కతో చేసిన డిజైన్స్. ఇదైతే చెక్కతో చేసిన డిజైన్స్ కాబట్టి చెక్కతో చేసిన అవి ఉంటాయి. చెక్కతో చేసిన పక్షులు, మృగాలు ఇలాంటివి ఇవైతే చెక్కతో చేశారు. గంధపు చెక్కతో చేశారు. అందువల్ల ఇవి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. మంచి బొమ్మలు కూడా ఉంటాయి, చెక్కతో చేశారు. అందువల్ల ఇక్కడికి లోపలికి అయితే అలౌ ఉండదు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం పార్కే. చెట్లు లాల్బాగ్లో ఏదైనా ఉంది అంటే ఈ చెట్లు, డిజైనింగ్స్. ఇదే చూడండి, మొత్తం ఇది చూస్తే ఒక అందమైన ప్రకృతిలా ఉంది కదా. ఇది మొత్తం లాల్బాగ్లోని నార్త్ సైడ్ ఉంటుంది. మొత్తం ఇది సూపర్గా ఉంటుంది. పార్క్ కూర్చోవడానికి, ఎవరితో కబుర్లు చెప్పడానికి, ఏదన్నా పార్టీస్ ఉంటే వెళ్ళిపోవచ్చు. చూడండి, చెట్టు చాలా పెద్దది, మరి చెట్టు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చెక్కతో చేసిన డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే బుద్ధుడు బొమ్మ. ఇది తమ్నైల్లో చూసి ఉంటారు కదా, ఇది బుద్ధుడు బొమ్మ. ఇది చెక్కతో చేశారు. డిజైన్ సూపర్గా ఉంది కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఇక్కడికి ఫోటో దిగడానికి మొత్తం ఫ్యామిలీతో వస్తారు. ఇక్కడ చూడండి, మొత్తం చెక్కతోనే ఉంటాయి. పక్షులు, ఏదన్నా రైతుకు సంబంధించినవి, ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెక్కతో చేసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదన్నా చెట్లు అవి మొద్దులు కట్ చేస్తే ఇవి మొత్తం ఈ పక్షి ఇదైతే గ్రీన్ సూపర్గా ఉంది కదా. పార్క్లోని స్టార్టింగ్లో ఉంటుంది, నార్త్ సైడు. ఇదైతే పక్షి చూడండి, చెక్కతో చేశారు. పక్షి అయితే చెక్కతో చేసిన పక్షి కాబట్టి ఇది చాలామంది ఫోటో తీసుకుంటుంటారు, వీడియో తీసుకుంటుంటారు. అందువల్ల ఇక్కడికి చాలామంది వస్తారు.
ఏదైతే పార్క్ లోపల మొత్తం డిజైన్స్ అయితే పెట్టారు. మొత్తం డిజైన్గా కట్ చేశారు. ఇది కట్ చేయడం వల్ల బాగుంటుంది కాబట్టి ఇదైతే చూడండి డిజైన్లో ఇది సింహం బొమ్మ చెక్కతో చేశారు చూడండి. లోపల సింహం బొమ్మ ఉంటుంది. ఇదైతే చెక్కతో చేసి ఇక్కడ పెట్టారు. చెక్కతో చేసిన సింహాలు, బుద్ధుని విగ్రహం మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. వీక్ డే కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. చూడండి వీకెండ్ అయితే మొత్తం నిండిపోతారు. ఇది మొత్తం నిండిపోతారు. అక్కడైతే షాప్స్ ఉన్నాయి కదా, ఏదైనా కొనడానికి ఏదైనా తినడానికి బాగుంటుంది. మొత్తం పక్షుల బొమ్మలు చాలా ఉంటాయి. చూడండి ఇది పెద్ద పక్షి చెక్కతో ఎట్లా డిజైన్ చేశారు చూడండి. ఇది సూపర్గా ఉంది కదా. దీంతో మొత్తం చెట్లు, ఇది చూడండి క్రిస్మస్ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి చెట్లు అయితే. అందువల్ల ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు, ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలామంది ఫ్యామిలీతో వస్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల ఇక్కడ చెట్లు అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు, పడని వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల చాలామంది ఇక్కడికి వస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం తాగడానికి నీళ్లు పెట్టారు. మొత్తం ఇక్కడైతే బాత్రూమ్ అయితే చాలా దూరం. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడికి బాత్రూమ్ పోవడానికి చాలా దూరం ఉంటుంది. చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి కదా. లాల్బాగ్లో చెట్లు అంటేనే ఫేమస్. అందువల్ల చెట్లు ఉంటే చాలామంది లవర్స్ అయితే చాలామంది వస్తారు ఇక్కడికి చూడడానికి, ఫోటోలు దిగడానికి, వీడియోస్ దిగడానికి. అందువల్ల ఇక్కడ చెట్లు అంటే నీళ్ళు పడుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు పడుతూ ఉన్నారు అక్కడ వర్కర్స్. వాటర్ కావాలి కదా, ఇప్పుడు ఫుల్గా వాటర్ కావాలి. చెట్లు ఎట్లా బతుకుతాయి, అందువల్ల నీళ్ళు పడుతూనే ఉండరు. ఇక్కడ చూడండి ఫ్యామిలీతో ఫోటోలు దిగుతూ ఉన్నారు కదా. ఇదైతే చాలా బాగుంటుంది లొకేషను. అందువల్ల నేను రిపీట్గా తీశాను. ఇక్కడ చూడండి మొత్తం చెట్లు అయితే సూపర్గా ఉంటాయి. ఇక్కడ లాల్బాగ్లో ఏదైనా ఉంది అంటే చెట్లే. అందువల్ల చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదైతే వీడియో పెద్దది ఫ్రెండ్స్, కొంచెం ఓపిక తెచ్చుకొని మొత్తం చూడండి. మన వీడియో నచ్చితే మీరైతే ఫాలో కొట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.